చిత్తూరు జిల్లాలో వృద్ధురాలిని చేసిన రెవెన్యూ ఆఫీసర్లు దగా చేశారు. 90 ఏళ్ల లక్ష్మమ్మను రెవెన్యూ అధికారులు పగబట్టారు. తన సొంత ఇంటిని మరొకరిపై రికార్డ్ చేశారు. ఇరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ ఎగువ నాగులవారిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న లక్ష్మమ్మ ఇంటిని భాస్కర్ నాయుడు సతీమణి పేరుపై రికార్డ్ చేశారు. లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పన్ను, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పెన్షన్ బుక్, విద్యుత్ బిల్లులు జారీ అయ్యాయి. అంతా తెలిసే రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో చేతులు కలిపి ఈ నిర్వకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. వృద్ధురాలు లక్ష్మమ్మ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఆఫీసర్లు కనికరించలేదు. కబ్జాదారుడు భాస్కర్ నాయకుడితో సర్వేయర్ బాలాజీ కుమ్మక్కయ్య లక్ష్మమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంటి సర్వే చేసి ఇంటి హద్దులు స్కెచ్ ని మార్చేశాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశించిన సర్వేయర్ బాలాజీ వీఆర్ఓ తీరు మార్చుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో వృద్ధురాలిని చేసిన రెవెన్యూ ఆఫీసర్లు దగా చేశారు. 90 ఏళ్ల లక్ష్మమ్మను రెవెన్యూ అధికారులు పగబట్టారు. తన సొంత ఇంటిని మరొకరిపై రికార్డ్ చేశారు. ఇరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ అయితే ఎగువ నాగులవారిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న లక్ష్మమ్మ ఇంటిని భాస్కర్ నాయుడు సతీమణి పేరుపై రికార్డ్ చేశారు. లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పన్ను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ బుక్, విద్యుత్ బిల్లులు జారీ అయ్యాయి. అంతా తెలిసే రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో చేతులు కలిపి ఈ నిర్వకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. వృద్ధురాలు లక్ష్మమ్మ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఆఫీసర్లు కనికరించలేదు. అయితే కబ్జాదారుడు భాస్కర్ నాయకుడితో సర్వేయర్ బాలాజీ కుమ్మక్కై లక్ష్మమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంటి సర్వే చేసి ఇంటి హద్దులు స్కెచ్ ని మార్చేశాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశించిన సర్వేయర్ బాలాజీ వీఆర్ఓ తీరు మార్చుకోవడం లేదు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఈ ఘటనపై లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు అండ్ బంధువులు ఏమంటున్నారు? ఏదైతే చిత్తూరు జిల్లాలో భూ కబ్జాదారుల్లో అక్రమాలు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో గుట్టపాలెంలో లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వయోవృద్ధాలను కూడా ఈ కబ్జాదారులు వదలడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే లక్ష్మమ్మ సంబంధించి అలాగే ఆమెకి ఆ ఇంట్లో 40 సంవత్సరాలుగా ఉంటుంది. దానికి సంబంధించి ఆమె దగ్గర పింఛన్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డు, ప్రధానమంత్రి ప్రతి ఒక్క ఆధారాలు అన్ని ఉన్నాయి. కాకపోతే ఆమె ముస్లాం కావడంతో ఆమె పక్కన ఉన్న తామల చెరువులోని తన కూతురు ఇంటికి తరచూ వెళ్ళు వస్తుంటుంది. అయితే దాన్ని అదనుగా చూసుకున్న పక్కనే ఉన్న భాస్కర్ నాయుడు అనే అతను సర్వేయర్ బాలాజీ అదేవిధంగా వాళ్ళు కలిసి మరొక రెవెన్యూ వాళ్ళతో కలిసి దాన్ని పూర్తిగా ఆ స్కెచ్లన్నీ మార్చేసి ఏవైతే రెవెన్యూ సెక్షన్ లో ఉంటాయో సర్వే నెంబర్లు అవన్నీ మార్చి కూడా ఆమెని ఆ ఇంట్లోకి రానికుండా నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె గత 5 నెలల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. మరోపక్క కలెక్టర్ కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇదేమ్మా చివరిసారి నువ్వు ఇక మిగతా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు, పై అధికారులకు అందరికీ నేను చెప్తానని చెప్పేసి దగ్గరుండి కూడా చిత్తూరు కలెక్టర్ ఐఏఎస్ అన్ని సంతకం పెట్టి పై అధికారులు కూడా సూచించారు. అయితే అక్కడున్న రెవెన్యూ కింద స్థాయి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా పోవడం, ఆ ముస్లాంని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుండటంతో పూర్తి స్థాయిలో ఆమె మీడియాను ఆశ్రయించింది. అయితే దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఐఏఎస్ సునీల్ కుమార్ కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే మాత్రం అక్కడున్న విఆర్ఓ కావచ్చు, అదేవిధంగా సర్వేయర్ బాలాజీ కావచ్చు, వీళ్ళు నిమ్మకం నీరు ఇస్తున్నట్టున్నారు. ఎవరైనా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ ముసలామ ఎవరైతే ఉన్నారో లక్ష్మమ్మ ఆమె కావచ్చు, ఆమె కూతురు కావచ్చు, ఆమె వచ్చి కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నారు. మరోపక్క ఈ బాలాజీ కావచ్చు, అదేవిధంగా
సర్వేర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమె పెద్దాని దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అధికారులు స్పందించి వెంటనే ఆ ముసలావిడికి న్యాయం చేయాలని చెప్పేసి అధికారులే కాదు, స్థానికంగా ఉన్న ఆ ఊర్లోని ఉత్తపాలెంలోని ఊర్లోని నాయకులు కూడా ప్రతి ఒక్కరూ ఆమెకి సపోర్ట్ గా నిలుస్తారు. మరి వేచి చూడాలి, ఆ పెద్దానికి ఇంకన్నా న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నారు. అంటే కిరణ్, ఇటు కలెక్టర్ ఆదేశించిన కింది స్థాయి ఉద్యోగులు స్పందించడం లేదు. సో ఈ విషయం మళ్ళీ కలెక్టర్ దృష్టికి వెళ్ళిందా? ఒకవేళ తెలిస్తే కలెక్టర్ ఏమంటున్నారు? ఇప్పటికే కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వేయర్, ముఖ్యంగా ఎవరైతే సర్వేయర్ బాలాజీ, మరో పక్క డిఆర్ఓ, వీళ్ళందరూ రెవెన్యూ ఆఫీసర్లకి అప్పటికే చిత్తూరు కలెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ కూడా ఒకసారి వాళ్ళు పిలిపించి సర్వేయర్ బాలాజీ కూడా చెప్పారు. మళ్ళీ రెండోసారి రిపీట్ కాకుండా ఈ పెద్ద ఆవిడ కానీ కలెక్టర్ ఆఫీస్కి వస్తే తన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే లాలోని కొన్ని లొసుగులు తీసుకొని దాన్ని మార్చే విధంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆ ముస్లామని లక్ష్మమ్మని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు. మరి వేచి చూడాలి, కలెక్టర్ మళ్ళీ ఆ ముస్లాం గారి కలెక్టర్ ఆఫీస్ తిరిగి వెళ్ళి అది న్యాయం జరుగుతుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.